సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మల్కాపేట రిజర్వాయర్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మాజీ మంత్రి కేటీఆర్. ఆ తర్వాత అధికారులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించి అక్కడి పనులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ టైంలో పూర్తయ్యేలా పనులు జరుగుతున్నాయన్నారు కేటీఆర్. పంటలకు సాగునీరు అందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పమే ఇందుకు కారణమన్నారు. ఇక ప్రాజెక్టు ఇంజనీర్లను అభినందించారు కేటీఆర్. ఒరిజినల్ గా 11 టీఎంసీలు ఉంటే ఈరోజు 141 టీఎంసీ దాకా ఈరోజు స్టోరేజ్ కెపాసిటీ పెంచుకొని అదనంగా బరాజులు కానీ అదనంగా పంప్ హౌజ్లు కొత్తగా నిర్మాణం చేసుకొని తెలంగాణ రైతాంగానికి 1,25,00,000 ఎకరాలకు నీరు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమాన్ని అయితే తీసుకున్నారో మరి ఈరోజు నిజంగా మొత్తం సాగునీటి రంగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ నిపుణులందరికీ వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే బహుశా మనం ఏ చైనాలో ఇంజనీరింగ్ అద్భుతాలు జరుగుతున్నాయని 3 గార్జెస్ డ్యామ్ అని ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం, కానీ స్వయంగా చూస్తే తప్ప ఈ అనుభవాన్ని వర్ణించలేము. ఈ ప్రాజెక్టు ఈరోజు ప్యాకేజ్ 9 ఏదైతే మేము పరిశీలించడం జరిగిందో ఇంకా 1 కిలోమీటర్ మేర టనల్ పూర్తి కావాల్సి ఉంది. పంప్ హౌస్ కూడా రాబోయే 4 నుంచి 5 మాసాల్లో పూర్తి చేస్తామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. రిజర్వాయర్ అయితే దాదాపుగా పూర్తి కావచ్చింది, మరి దాదాపు 90% పూర్తయిందని చెప్పవచ్చు. ఇక మిగిలిందల్లా కేవలం మన డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవాలి.